వెల్కమ్ టు మనీస్ వరల్డ్. సోయా బీన్స్తో అండి పెప్పర్ ఫ్రై ఎలా చేశానో చూడండి. సోయా బీన్స్ని బాగా ఉడికించుకొని వడగట్టి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి సోంపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వెల్లుల్లి దంచుకొని వేసి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పసుపు పొడి 1 స్పూన్ వేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి నీళ్లు పోసి మసాలాలంతా దగ్గర చిక్కబడేలాగా ఉడికించుకోవాలండి. కొత్తిమీర కొద్దిగా వేసి నీరంతా బాగా చిక్కబడ్డ తర్వాత చిక్కగా మనము కోకోనట్ మిల్క్ అండి, కొబ్బరి పాలు 1 కప్పు కొబ్బరి పాలు పోసేసి అది బాగా ఉడికించుకొని ఆ మసాలాతో ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి బాగా పిండి పెట్టుకున్న సోయా బీన్స్ని అందులో వేసి బాగా వేగాక పెప్పర్ పౌడర్ 2 స్పూన్లు వేసి బాగా ఫ్రై చేసుకుంటే సోయా పెప్పర్ ఫ్రై రెడీ. ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక డిష్ అయిపోయిందా. ఇప్పుడు సెకండ్ డిష్ ఏంటంటే కాకరకాయ పులుసు అండి. ఇందుకోసం ముందుగా మనం కాకరకాయని పసుపు, ఉప్పు వేసి బాగా నానబెట్టుకోవాలి. కాసేపు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నానబెట్టుకున్న తర్వాత దాన్ని ప్యాన్లో ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఒక మట్టి పాత్రలో ఆయిల్ వేసి వడియం వేసి కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసి టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ ఉంటే ఇప్పుడు పసుపు పొడి, మిర్చి పౌడర్, ధనియాల పౌడరు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ చింతపండు అండి గుజ్జు 2 స్పూన్లు వేసి అన్నీ బాగా కలిపాక తగినంత కాకరకాయలు కూడా వేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయలు కూడా వేసి ఫ్రై చేసుకొని బాగా వేగాక కాకరకాయలు మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత మనము 1 గ్లాసు నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. ఈ కూర కొద్దిగా చిక్కగా ఉంటే చాలా బాగుంటుందండి. సంగటి చేస్తున్నాను కాబట్టి ఈరోజు కాకరకాయ పులుసు సంగటి మ్యాచింగ్ సూపర్గా ఉంటుందండి. దానికి తోడు సోయా కర్రీ, సోయా పెప్పర్ ఫ్రై ఉంది కదా, ఈ 3 కాంబినేషన్ చాలా బాగా వచ్చిందండి. కాకరకాయ పులుసు రెడీ. కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతేనండి. కాకరకాయ పులుసు రెడీ. ఇక సంగటికండి వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని, రేషన్ బియ్యం అండి ఇది, రేషన్ బియ్యంతోనే సంగటి బాగా వస్తుంది. బాగా ఉడికిన తర్వాత మనకు ఎంత కావాలో అంత రాగి పిండి వేసుకొని, కొంతమంది రాగిపిండి ఎక్కువ రైస్ తక్కువ వేస్తారండి. మేము రైస్ ఎక్కువ రాగిపిండి తక్కువ వేసి ఇలాగే అలవాటు మాకు. రాగిపిండి కూడా బాగా కాసేపు ఉడికాక దాన్ని మనం పప్పు గుత్తితో వెనక్కి తిప్పి బాగా దాన్ని కలుపుకోవాలండి. రైసు పిండి కలిపేలాగా బాగా మెత్తగా అయిపోతుంది. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవడం. ఎంత ఈజీనో చూడండి బాల్స్ చేయడం. చేయికి వేడి తగలకుండా ఈ టైప్లో చేసుకొని సంగటి ముద్దలు, కాకరకాయ పులుసు, సోయా పెప్పర్ ఫ్రై ఈరోజండి ఇంట్లో డిషెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.